హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీఎస్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి ఎస్ఎస్సి ఎంటీఎస్కి సంబంధించి 11,409 పోస్టులతో అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. ఒకే ఒక్క రాత పరీక్ష అయితే కండక్ట్ చేస్తున్నారు. తెలుగులోనే మీరు ఎగ్జామినేషన్ రాసుకోవచ్చు. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి ఈసారి చాలా చేంజెస్ అయితే చేయడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది. కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇది స్టాఫ్ సెలక్షన్ కమిషన్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అండి. ఎస్ఎస్సి నుండి ఎస్ఎస్సి ఎంటీఎస్ అండ్ హవాల్దార్ పోస్టులకి సంబంధించి 11,409 వేకెన్సీస్తో అఫీషియల్గా ఈ నోటిఫికేషన్ నిన్న నైటే రిలీజ్ కావడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. ఈ వీడియోకి ఒక 2000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. వారికి ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. ఫ్రెండ్స్, ఎస్ఎస్సి ఎంటీఎస్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ యొక్క ఇంపార్టెంట్ డేట్స్ చూసినట్లయితే మనకి నిన్నటి నుంచి అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది. సో వచ్చే నెల ఫిబ్రవరి 17వ తేదీ వరకు మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించినటువంటి కంప్యూటర్ బేస్డ్ సింగిల్ స్టేజ్ రిటన్ ఎగ్జామినేషన్ని మనకి ఏప్రిల్ 2023లో కండక్ట్ చేస్తున్నారు. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి టోటల్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఎంటీఎస్ పోస్టులకి సంబంధించి 10,880 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సిబిఐసి అండ్ సిబిఎన్ డిపార్ట్మెంట్లో పనిచేయడానికి హవాల్దార్కి సంబంధించినటువంటి పోస్టులు 529 వేకెన్సీస్ని రిలీజ్ చేశారు. మొత్తంగా 11,409 వేకెన్సీస్తో ఎస్ఎస్సి ఎంటీఎస్ అండ్ హవాల్దార్ పోస్టులకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ని రిలీజ్ చేయడం జరిగింది. ఈ పోస్టులకి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఆల్ ఇండియా సిటిజన్స్ అందరూ కూడా అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంది. ఈ పోస్టులకి సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే కొన్ని సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఎంటీఎస్ అండ్ హవాల్దార్ పోస్టులకి సంబంధించి అప్లై చేయడానికి మీకు 18 నుంచి 25 సంవత్సరాల మధ్య వయసు అయితే ఉండాలి. మరికొన్ని డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఎంటీఎస్ అండ్ హవాల్దార్ పోస్టులకి సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే 18 నుంచి 27 సంవత్సరాల వయసు అయితే ఉండాలని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో అయితే ఇచ్చారు. అండ్ దీనితో పాటు ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్, ఓబీసీ క్యాండిడేట్స్కి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. సో ఇది కూడా కలుపుకొని మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. సో ఈ ఎంటీఎస్ అండ్ హవాల్దార్ పోస్టులకి సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే 10th క్లాస్ పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చండి. మీ 10th క్లాస్ అనేది ఈ సంవత్సరం ఫిబ్రవరి 17వ తేదీ ఏదైతే ఉందో, అంటే మనకి లాస్ట్ డేట్ ఏదైతే ఉందో ఆ డేట్లోపు మీకు 10th క్లాస్ అనేది కంప్లీట్ అయి ఉండాలి. సో ఆ విధంగా ఉన్నట్లయితే మీరు ఖచ్చితంగా ఈ రిక్రూట్మెంట్కి అయితే అప్లై చేసుకోండి. జస్ట్ 10th పాస్ అయ్యి మినిమం 18 సంవత్సరాల నుంచి 25 లేదా 18 నుంచి 27 సంవత్సరాల మధ్య వయసు ఉంటే ఎంటీఎస్ అండ్ హవాల్దార్ పోస్టులకి మీరు అప్లై చేసుకోవచ్చు. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి ssc.nic.in అనేటువంటి సైట్లోనికి వెళ్ళి మీరు అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి 100 రూపీస్ ఫీ అనేది పే చేయాలి. అయితే ఉమెన్ క్యాండిడేట్స్కి, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి, ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్కి ఈ 100 రూపీస్ ఫీ నుంచి ఎగ్జామ్షన్ అయితే ఇచ్చారు. వీరు అప్లికేషన్స్ ఫీ అయితే పే చేయాల్సినటువంటి అవసరం లేదు. ఓన్లీ ఓబీసీ, ఓసీ, ఈడబ్ల్యూఎస్కి సంబంధించినటువంటి మేల్ క్యాండిడేట్స్ మాత్రమే 100 రూపీస్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన ఎగ్జామినేషన్ సెంటర్స్ చూసుకున్నట్లయితే మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి ఏ రిక్రూట్మెంట్ రిలీజ్ అయినా కూడా రీజియన్స్ వైజ్గా మనకి వేకెన్సీస్ అలాగే వాటికి సంబంధించిన ఎగ్జామినేషన్స్ అయితే కండక్ట్ చేస్తారు. మన రీజియన్ వచ్చేసి సౌతర్న్ రీజియన్ కిందకి రావడం జరుగుతుంది. ఇందులో మనకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాలు అయితే ఉన్నాయి. ఇందులో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం జిల్లాలు మనకి ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్గా ఇవ్వడం జరిగింది. సో మ్యాక్సిమం మనకి పాత 13 జిల్లాలు అయితే ఇచ్చారు. సో ఆ జిల్లాల్లో మీరు ఎగ్జామినేషన్స్ అయితే రాసుకోవచ్చు. ఇంకా తెలంగాణ వారికి వచ్చేసి హైదరాబాద్, కరీంనగర్, వరంగల్లో మనకి ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మీరు అక్కడ ఎగ్జామ్స్ అయితే రాసుకోవచ్చు. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఈసారి ఓన్లీ సింగిల్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ రిటన్ ఎగ్జామినేషనే కండక్ట్ చేస్తున్నారు. ఎంటీఎస్ పోస్టులకైనా, హవాల్దార్ పోస్టులకైనా కంప్యూటర్ బేస్డ్ రిటన్ ఎగ్జామినేషన్ అయితే మీరు రాయాల్సి ఉంటుంది. అది కూడా ఈసారి 13 రీజనల్ లాంగ్వేజెస్లో కండక్ట్ చేస్తున్నారండి. ఇందులో మనకి తెలుగు లాంగ్వేజ్ కూడా ఉంది. సో మీరు కంప్యూటర్ బేస్డ్ రిటన్ ఎగ్జామినేషన్ని ఈసారి ఫర్ ది ఫస్ట్ టైం స్టాఫ్ సెలక్షన్ కమిషన్ తెలుగు భాషలో కంప్యూటర్ బేస్డ్ రిటన్ ఎగ్జామినేషన్ ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ని తెలుగులో కూడా ఇస్తుంది. కాబట్టి మీరు తెలుగు భాషలో కూడా ఎగ్జామినేషన్ అయితే రాసుకోవచ్చు. అండ్ ఓన్లీ హవాల్దార్ పోస్టులకి సంబంధించి ఎవరైతే హవాల్దార్ పోస్టులను కూడా చూస్ చేసుకుంటారో వారికి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అండ్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఎంటీఎస్ పోస్టులకి
ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అండ్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అయితే ఉండదు. ఓన్లీ మీకు ఎంటీఎస్ పోస్టులకి అప్లై చేసినటువంటి క్యాండిడేట్స్కి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ మాత్రమే ఉంటుంది. ఈ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ని ఈసారి 2 సెషన్స్గా కండక్ట్ చేస్తున్నారు. సెషన్ 1 అండ్ సెషన్ 2 అని చెప్పేసి కండక్ట్ చేస్తున్నారు. సెషన్ 1లో మనకి ఇక్కడ న్యూమరికల్ అండ్ మెంటల్ ఎబిలిటీ నుంచి 20 క్వశ్చన్స్, అలాగే సెషన్ 1లోనే మనకి సెకండ్ రీజనింగ్ ఎబిలిటీ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ కింద 20 క్వశ్చన్స్ ఇస్తారు. సో 60 మార్క్స్ అయితే ఉంటాయి. అంటే ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 3 మార్క్స్ అనమాట. సో యాప్టిట్యూడ్ నుంచి 20 క్వశ్చన్స్ వస్తే మనకి 60 మార్క్స్కి ఉంటుంది. రీజనింగ్ నుంచి 20 క్వశ్చన్స్ వస్తే అవి 60 మార్క్స్కి అయితే ఉంటాయి. అంటే ప్రతి క్వశ్చన్ 3 మార్కులు వాల్యూ చేస్తుంది. సో ఈ సెషన్ 1 ఎగ్జామినేషన్ని మీరు 45 మినిట్స్లో కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెషన్ 2 వచ్చేసి మనకి జనరల్ అవేర్నెస్ అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి మనకి క్వశ్చన్స్ అయితే వస్తాయి. జనరల్ అవేర్నెస్ 25 క్వశ్చన్స్ ఇస్తారు, 75 మార్క్స్కి ఉంటుంది. అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ కూడా 25 క్వశ్చన్స్ 75 మార్క్స్కి అయితే ఇస్తారు. ఇది కూడా ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 3 మార్క్స్ అనమాట. సో ఈ సెషన్ 2 ఎగ్జామినేషన్ కూడా మీరు 45 మినిట్స్లో కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మనకి సెషన్ 1 అండ్ సెషన్ 2 ద్వారా ఈసారి కొత్తగా ఈ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అయితే మార్చారనమాట. సో ఈ ఎంటైర్ ఎగ్జామినేషన్ని ఎక్సెప్ట్ మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ తప్ప మిగిలినటువంటి టాపిక్స్ అన్నీ కూడా మీకు తెలుగు లాంగ్వేజ్లో ఉంటాయి. మీరు తెలుగులో కూడా ఎగ్జామినేషన్ అయితే రాసుకోవచ్చు. సో దీనికి సంబంధించి 13 లాంగ్వేజెస్లో ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తున్నారు. ఇందులో సెషన్ 1కి సంబంధించి మీకు నెగిటివ్ మార్కింగ్ అయితే లేదు. దేర్ విల్ బీ నో నెగిటివ్ మార్కింగ్ ఫర్ సెషన్ 1 అని చెప్పేసి ఇచ్చారు. అంటే మనకి ఇక్కడ యాప్టిట్యూడ్ రీజనింగ్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్కి మీకు ఆన్సర్ తెలియకపోయినా కూడా మీరు ఆన్సర్ చేసినట్లయితే రాంగ్ అయినా కూడా మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఇంకా సెషన్ 2కి సంబంధించినటువంటి క్వశ్చన్స్కి మనకి ఇక్కడ 1 మార్క్ నెగిటివ్ మార్కింగ్ అయితే పెట్టడం జరిగింది. సో మనకి ఇక్కడ క్లియర్గా జనరల్ అవేర్నెస్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి ఏవైతే మనకి ఇక్కడ 50 క్వశ్చన్స్ వస్తున్నాయో సో ఈ 50 క్వశ్చన్స్కి సంబంధించి మీకు నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంది. సో టోటల్గా మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే 90 మినిట్స్ టైం అయితే ఉంటుంది. 90 క్వశ్చన్స్ అయితే ఇస్తారు. సో మీరు 90 క్వశ్చన్స్ని 90 మినిట్స్లో మీరు కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఈ పోస్టులకి సంబంధించినటువంటి సిలబస్ అయితే మనకి పాత సిలబసే ఉంది, ఎటువంటి చేంజెస్ అయితే లేదు. ఇందులో మనకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్కి సంబంధించి న్యూమరికల్ అండ్ మ్యాథమెటికల్ ఎబిలిటీకి సంబంధించినటువంటి టాపిక్స్ మీరు ఇక్కడైతే చూడొచ్చు, పాత సిలబస్ ఏది. ఇంకా రీజనింగ్కి సంబంధించినటువంటి సిలబస్ కూడా సేమ్ అయితే ఉంది. జనరల్ అవేర్నెస్కి సంబంధించి హిస్టరీ, జాగ్రఫీ, ఆర్ట్ అండ్ కల్చర్, సివిక్స్, ఎకనామిక్స్, అలాగే జనరల్ సైన్స్, ఎన్విరాన్మెంటల్ స్టడీస్ అప్ టు 10th స్టాండర్డ్ అని చెప్పేసి ఇక్కడైతే మనకి ఇచ్చారనమాట. సో ఈ ఫ్యూ టాపిక్స్ నుంచి మనకి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. ఇంకా ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ పాసేజెస్కి సంబంధించి చూసుకున్నట్లయితే మనకి ఈ పర్టికులర్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో గ్రామర్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా వస్తాయి. ఇంకా విజువల్లీ హ్యాండిక్యాప్డ్కి సంబంధించి ఎగ్జామినేషన్లో ఏమైనా మ్యాప్స్, గ్రాఫ్స్, డయాగ్రామ్స్, స్టాటిస్టికల్ డేటాకి సంబంధించి ఏమైనా క్వశ్చన్స్ ఉన్నట్లయితే వాటిని వీరు అవాయిడ్ చేయొచ్చు అనమాట. ఎందుకంటే వారికి కనిపించదు కాబట్టి. సో ఆ విధంగా వారికి ఎగ్జామ్షన్ అయితే ఇచ్చారు. అలాగే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే హవాల్దార్ పోస్టులకి సంబంధించి మాత్రమే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అండ్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఎంటీఎస్ పోస్టులకి ఎటువంటి ఫిజికల్ ఎఫిషియన్సీ అండ్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అయితే లేదు. సో ఇక్కడ హవాల్దార్ పోస్టులకి సంబంధించి వాకింగ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఫిజికల్ ఎఫిషియన్సీ కింద. ఇందులో మేల్ క్యాండిడేట్స్ 1600 మీటర్స్ని 15 మినిట్స్లో కంప్లీట్ చేసుకోవాలి. ఫిమేల్ క్యాండిడేట్స్ 1 కిలోమీటర్ని 20 మినిట్స్లో కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుందని ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. సో ఇది క్వాలిఫైయింగ్ నేచర్లో ఉంటుంది, జస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుంది. తర్వాత ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ విషయానికి వస్తే మేల్ క్యాండిడేట్స్ యొక్క హైట్ వచ్చేసి 157.5 సెంటీమీటర్స్ హైట్ ఉండాలి. చెస్ట్ వచ్చేసి 81 సెంటీమీటర్స్ ఫుల్లీ ఎక్స్పాండెడ్ విత్ మినిమం ఎక్స్పాన్షన్ ఆఫ్ 5 సెంటీమీటర్స్ అని చెప్పేసి ఇచ్చారు. ఇంకా ఫిమేల్ క్యాండిడేట్స్కి సంబంధించి చూసుకున్నట్లయితే హైట్ వచ్చేసి 152 సెంటీమీటర్స్ ఉండాలి, వెయిట్ వచ్చేసి 48 కేజీస్ ఉండాలని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. సో దీనికి సంబంధించి ఓన్లీ హవాల్దార్ పోస్టులకు కూడా ఎవరైతే అప్లై చేసుకుంటారో వారికి మాత్రమే ఉండాల్సినటువంటి హైట్ అండ్ వెయిట్ అనమాట. సో ఎంటీఎస్కి అయితే ఎటువంటి ఫిజికల్ స్టాండర్డ్స్ అండ్ ఫిజికల్ మెజర్మెంట్స్ అయితే ఫిజికల్ ఎఫిషియన్సీ అయితే లేదు. సో ఈ ఎంటీఎస్ పోస్టులకి సంబంధించి మీరు మినిమం క్వాలిఫై అవ్వాలి అంటే యూఆర్ క్యాండిడేట్స్కి 30% ఆఫ్ మార్క్స్ రావాలి, ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 25% ఆఫ్ మార్క్స్ రావాలి. ఇంకా అదర్ క్యాండిడేట్స్కి 20% ఆఫ్ టోటల్ మార్క్స్లో మీకు వచ్చినట్లయితే మీరు క్వాలిఫై అవ్వడం జరుగుతుంది. అండ్ ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి మీకు అప్లికేషన్ ప్రాసెస్ ఆల్రెడీ స్టార్ట్ అయింది కాబట్టి మీరు ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకొని రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత సో దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క పార్ట్ 2 అప్లికేషన్ని కంప్లీట్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీకు ఒక లాగిన్ ఐడి అండ్ పాస్వర్డ్ అనేది వస్తుంది. వాటిని యూజ్ చేసుకొని మీరు పార్ట్ 2కి సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ని ఫిలప్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ఎంటీఎస్కి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చేసిందండి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.